హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక హార్వెస్ట్ చేసేద్దాం. ఈ మధ్య అంతా వర్షాలతో మొక్కలన్నీ అసలు నాన్ ఉన్నాయండి. నీళ్ళు ఇప్పుడు వరకు పెట్టలేదు. ఇవాళ విపరీతమైన ఎండ, మొత్తం అంతా ఎండిపోయినట్టు అయిపోయిందన్నమాట. సో ఇలాగ ఫ్లక్చువేషన్స్ ఉండటం వల్ల మొక్కలు స్ట్రెస్లో ఉన్నట్టు నాకు అర్థమైపోతుంది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ కమింగ్ 2 to 3 వీక్స్ వరకు ఉంటుందండి. అండ్ ఈ వర్షాల్లో పూత కూడా రాలిపోవటం, కుళ్ళిపోవటం జరుగుతుంది. సో అది కూడా మనకి కమింగ్ 1 or 2 వీక్స్ మనం ఫేస్ చేయాలి. ఓకే, సో చూద్దాం. మనం చేయాల్సింది చేస్తాం, మన చేతుల్లో ఉంది, మిగిలినంతా భగవంతుడి దయ. ఓకే, సో ఇవాళ పొట్లకాయలతో స్టార్ట్ చేసేద్దామండి హార్వెస్ట్. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చానండి. అదిగో లాస్ట్ టైము అల్లం మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కదా, ఇసుకలో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాం కదా. సో అలా పెట్టిన అల్లం, నాటు అల్లం కొన్ని మొక్కలు వచ్చేసినాయి. ఇక్కడ వేద్దాము, ఇసుకలో కదా అంత బాగా ఫాస్ట్గా పెరగవు, ఇక్కడైతే బాగా పెరుగుతాయి అని. ఇదిగో చూడండి, ఇసుక అలా ఇసుకలో పెడితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సో ఇక్కడ బాగా మొక్కలు వచ్చేసినాయి కదా. ఓకే, అదిగో ఇవన్నీ ఇప్పుడు నాటాను అనుకో, చక్కగా కొత్త మొక్కల్లాగా అవి ఊరుద్ది దుంప. ఓకే, ఇవి తెచ్చాను కొంచెం. తర్వాత ఇంకా కొన్ని సీడ్లింగ్స్ ఏంటంటే దాలియాస్, పెటూనియా సీడ్లింగ్లు అక్కడ కూడా వేసాను. తర్వాత ఇవి బఠానీలండి. బఠానీలు నేను ఇది 3rd బ్యాచ్. ఫస్ట్ టైం డైరెక్ట్గా పెడితే పురుగులు తినేసినాయి, గాజు పురుగులు అవి ఉంటాయి కదా, తినేస్తాయి. సో రెండోసారి ఏం చేశానంటే ఇలాగా సీడ్లింగ్స్ చేసి పెట్టాను. మొన్న వర్షం గాలి అవి ఎక్కువ వచ్చినాయి కదా, సో అవి పోయినాయి. ఇది 3rd బ్యాచ్. సరే ఇక్కడ పెడదాము, లక్ ట్రై చేద్దామని తీసుకొచ్చాను. ఓకే, అండ్ ఇంకా కొన్ని రకాల పాదులేవో చిక్కుళ్ళు, 5 years చిక్కుడు అని ఆర్గానిక్ సీడ్స్ నుండి వచ్చినాయి. ఓకే, అవి కూడా అంటే కంటిన్యూస్ 5 years ఉంటుందంట సీడ్. ఇదే ఫస్ట్ టైం, ట్రై చేద్దాం. ఓకే, ఇంకా ఏవో అలాంటివే ఏవో విత్తనాలు పెట్టినాయి. తర్వాత అల్లం, నాటు అల్లం నేను లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుండి వాడుకుంటాను తెప్పించుకున్నాను. అందులో కొన్ని మొలకలు వచ్చినాయి, కట్ చేసి ఇక్కడ ఆల్రెడీ వేసాం, స్పేస్ లేదు. బట్ ఇవి కూడా నాటుదాము వీటితో పాటు అని తీసుకొచ్చాను. కొన్ని మొలకలు ఇలా వచ్చినాయి. ఓకే, ఇంట్లో వాడుకుంటానికి తెప్పించుకున్నానండి. ఇంకా ఏవో ఉన్నాయి పువ్వులు, పింకాస్, అవి ఇవి ఇవన్నీ నాటేసుకుంటాము. అండ్ హార్వెస్ట్ కూడా చేసేద్దాం. సమ్మర్లో మనం పెట్టాం కదండి బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన మామూలు అల్లం, నాటు అల్లం కొంచెం కొంచెం వస్తుంది, ఎటు సరిపోవట్లేదని మామూలు అల్లం కూడా కొనేసి పెట్టాము. ఇదిగోండి చక్కగా వచ్చింది ఇది. అండ్ అక్కడ కూడా ఒకసారి చూపించమ్మా. ఓకే, ఇటువైపు వేసినవి పోయినట్టున్నాయి, కొంచెం ఖాళీ ఉంది. సో ఈ నాటు అల్లాన్ని అటువైపు వేసేస్తున్నాం. అండ్ దుంపలు అక్కడ పెడతాను. ఇంకా నాటల్లో ఇంకా అక్కడ కూడా వేసామండి. మీరు కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తూ ఉంటే వీడియోస్, అంత ఫస్ట్ బ్యాచ్లో ఎత్తుగా ఉన్న దగ్గర వేసాం కదా, సో మళ్ళీ అలాంటి ప్లేస్లోనే వేసాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గట్లు వేస్తే వీళ్ళు గడ్డి తీసేటప్పుడు తెలియక గడ్డి మొక్కలు అనుకుని పీకేయటం అండ్ తొక్కేయటం అవన్నీ అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయింది అన్నమాట. మనం స్పెసిఫిక్గా ఉన్న ప్లేసెస్ అంటే ఇలాంటి మడులు లాంటివో లేకపోతే వరల్ లాంటి దాంట్లోనే వేద్దాం. ఓకే, పొట్లకాయలతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్క్వాష్లు పెట్టామండి, ఇటు వచ్చినప్పుడల్లా తీగలు వచ్చినవి పాకేస్తున్నాం, అటు వేస్తే అవే పాకేస్తాయి. సో ఇవి కొంచెం బెటర్, ఇవి బాగానే పాకుతున్నాయి. బటర్నట్ స్క్వాష్, ఒక సైడ్ బెల్ స్క్వాష్. ఓకే, అటు ఆనపకాయలు కూడా తీగలు ఇప్పటికి వచ్చి ఈ వీక్కి కొంచెం అందుతాయి, అవి కూడా ఎక్కిద్దాం. చిన్నవి ఉన్నాయి, మధ్యలో
సైజు లేదు, బుడ్డి బుడ్డి వస్తున్నాయి అన్నమాట. ఒక 3-4 రోజులు అయ్యింది కదా ఆగి. ఆలోచిస్తున్నాను కొయినా, మరీ చిన్నవి కొయినా వెయిట్ చేద్దామమ్మా మళ్ళీ వారానికి. పురుగులు ఎక్కువ ఉన్నాయండి, ఏదన్నా కొట్టాలి. మొత్తం ఆకులన్నీ కన్నాలే ఉన్నాయి. అండ్ ఎల్లోయింగ్ చూసారా. సో వర్షాలు వచ్చి పచ్చదనం పెరిగిందంటే పురుగులను కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. మనం పెస్టిసైడ్ స్ప్రే చేయడానికి కూడా ఉండదు, ఎందుకంటే వర్షాలు పడినప్పుడు అవి కొట్టుకుపోతాయి. సో యూజ్ కూడా ఉండదు. ఇలాంటప్పుడే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది మనకి. కింద చూడండి ఎన్ని ఆలాడుతున్నాయో. ఇగో దోసకాయ, పూణే దోస అంటాం కదా, కీర దోసకాయ. ఇంకా పిందెలు కూడా ఉన్నాయి. ఆ లోపలికి ఉంది. ఇక్కడ చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి. ఇదిగో ఈ సైజు అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఇదిగోండి నాటుకీర. ఇవి లేతగా తినడానికి బాగుంటాయి, నిల్వ ఉండటానికి అయితే కలర్ వస్తే బాగుంటాయండి. గుత్తిబీరకాయలు ఉన్నాయి. ఇవి కూరకు బాగుంటాయండి. ఇక్కడ ఉన్నాయి ఇంకా. ఎదురుగా వేసే ఈ ముదిరిపోయినాయండి, విత్తనాలకు ఉంటాయి. అనపకాయలు 2 కాసినాయి అండి. మళ్ళీ తర్వాత ఒక పువ్వు కూడా లేదు. ఎలా అయిపోయినాయి వర్షాలకి. బలానికి గెత్తం కూడా వేసాము, పువ్వు అయితే మాత్రం ఒక పువ్వు కూడా లేదు. చూడాలి మరి. ఇక్కడ ఒక కాకరకాయ. ఇంకేమైనా ఉన్నాయా? మొన్న మీకు చూపించాను కదా రీల్లో, ఇవి ఇలా కోసినవి పీనట్ బటర్ ఎంత చక్కగా పండినాయో. ఈతకాయల్లాగా చక్కగా గుజ్జు గుజ్జుగా పండినాయి అండి. డేట్స్ లాగా ఇంచుమించు. టేస్ట్ అయితే అంత స్వీట్ లేదు, కొంచెం చప్పగానే ఉంది. బట్ కోసేద్దాం. చెట్టు మీద పండినాయి ఇప్పుడు ఇందాక చూసాను. ఇదిగోండి ఇలాగ ఎండిపోయి. ఇందాక 1-2 అలా పడేసాను నేను. ఓకే,
మామిడికాయలు మొత్తం అన్నీ కొట్టేసినాయండి. పచ్చికాయలు మనం కోసుకున్నాం మొన్న, మిగిలినవి వదిలితే మొత్తం ఫినిష్. బ్యాగులు తెప్పిస్తున్నాను. చాలామంది మన కామెంట్స్లో బ్యాగులు కట్టండి అని. సో అవి పండటం మనం టేస్ట్ చేయాలంటే బ్యాగులు కడితేనే ఉంటాయి. అండ్ అసలు ఎన్ని కాయలు కాస్తున్నాయి అనేది కూడా మనకి అర్థం అవుతుంది, మాట లెక్క కూడా తెలుస్తుంది. ఆర్డర్ చేశాను. ఈసారి కాపుకి మాత్రం బ్యాగులు కడతానండి. ఓకే, ఇగో ఈ ఒక 2 డేస్లో మళ్ళీ డార్క్ చెర్రీ రెడ్ వచ్చేస్తున్నాయి. ఓకే, స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి, కొంచెం కోద్దాం. అదిగో ఈ కొమ్మంతా ఉన్నాయి ఈ పైన. ఇదిగోండి సరిపెడుతున్నాను, మళ్ళీ వారం కూడా కోసుకోవచ్చు. ఈ పందిరి పడిపోయిందండి, కర్ర పుచ్చిపోయి పడిపోయింది. ఈ మధ్యనే ఒకటి పడిపోతే అడ్జస్ట్ చేసాం. ఈ చెక్కలతో ఇదే ప్రాబ్లం అన్నమాట. లక్కీగా ఏమీ అవ్వలేదు. డ్రాగన్ ఫ్రూట్స్ అండి, ఫ్లవర్స్ ఇంకా ఉండాలి, ఇంకా వచ్చినాయి. అవి మురిగిపోయినట్టున్నాయి. ఆగాకరకాయలు ఉన్నాయి కొంచెం. చిన్నవి ఇంకా పెరగాలండి. చిన్నవి కోసేస్తున్నాను నేను. ఇవి ఎదగలేదు, చిన్నగా ఉన్నాయి. ఏంటో మొదటి బ్యాచ్ అనా మరేంటో.
అయినా కూడా పావు కేజీ వస్తాయి. ఎత్తుక్కుని ఈ చలి తిరిగితే మనకి కొంచెం మొక్కలన్నీ బాగుంటాయండి. చలి స్టార్ట్ అవ్వాలి. ఈ పెరగట్లేదు, ఈ సైజులోనే ఉంటున్నాయి. ఈ నాటకాయల ఏంటి కాకపోతే కాల్గా ఉన్నాయని నాకు డౌట్ వస్తుంది. ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చినాయి. ఓకే, మాకు సరిపోతాయి. మామిడికాయలు పండిపోయినాయి అండి, కొట్టేసినాయి. ఇదిగో కలర్ వచ్చేసినాయి. నాకు తెలిసి ఇప్పుడు కోసేసుకోవచ్చేమో. కోసి పక్కన పెడితే పండుతాయి. పునాస్ వాసనే వస్తుంది. కోద్దాం మామిడికాయలు. ఈ మామిడికాయలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అప్పటికప్పుడు మనం పచ్చడిలాగా కలుపుకుంటాం కదా, తొక్కుడు పచ్చడిలాగా. సో రోజు ఇంచుమించుగా ఏంటి స్టార్ ఫ్రూట్స్ చేస్తే 2 రోజులు వచ్చేది. ఇవి ఒక 2 కాయలు చేస్తే 2 రోజులు వచ్చేది. మామిడికాయ పప్పు ఇలాగే తింటున్నాం. 2 వీక్స్ నుంచి మాత్రం భలే తింటున్నాం అండి. బాగా ఎంజాయ్ చేస్తాం. ఇవన్నీ కోసేస్తున్నాను. 3 కాయలు ఉన్నాయి, కోసేద్దాం కొంచెం. నేను మళ్ళీ కాపుకి కడదాం ఆర్డర్ చేశాను. జాంకాయలు కూడా కడదామండి. చాలామంది ఒక 10 కన్నా పైన వచ్చి ఉంటాయి కవర్లు కట్టండి అని. మిడతలు ఎక్కువ ఉన్నాయండి. ఇదిగో తినేస్తున్నాయి ఆకులన్నీ. ఇది పండిందండి, కట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కాపు అయిపోయింది కదా, వెంటనే మళ్ళీ మనకి పూత వస్తుంది అన్నమాట. ఇది ఇంచుమించు ఇయర్ లాంగ్ కాస్తూనే ఉన్నాయి, 1-2 అలాగా. ఈ మామిడికాయలు కూడా బాగానే వచ్చినాయి, సరిపోతాయి మనకి. పడే కింద పడే. దేవుడు జాగ్రత్త అమ్మ, దిగిపో. ప్రూనింగ్ అయిపోతుందని మొత్తం కొమ్మలు కోసేస్తున్నాడు దేవుడు. మళ్ళీ సీజన్కి లాస్ట్ టైం మేము
షెడ్ మీదకి వెళ్ళిపోయినాయి. కొయ్యడానికి ఈజీగా ఉండేది కానీ షెడ్ అది తేడా వస్తుంది. అది కాక పైపులు ఎక్కుతుంటే మేము ఇరిగిపోయినాయి. సో అందుకని కట్ చేయించేసాం. ఈసారి అన్నీ బయటికి ఉన్నాయి. బయట జనాలకి ఎక్కువ అందుతాయి కదా. సో ఫస్ట్లో అవన్నీ మన వరకు రాలా. పైన ఉన్నవే ఇప్పుడు ఇవి. బొబ్బాస్కాయలు ములక్కాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. మొత్తం అన్నీ కూడా కోయించేసాం. వర్షాలు కదా, కొంచెం కొయ్యటం మధ్యలో లేట్ అయింది. ఓకే, చాలా కాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 12 13 14 15 16 9 10 40 3 4 5 6 130. సో మొత్తం 130 కాయలు కాసినాయండి కోసం ఈ వారం. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కోసేసినట్టే. ఇంకా ఉంటే కొంచెం ఉంటాయి. ఈ కట్టేసుకుందాం కట్టలు. తోటకూర అండి. తోటకూర కట్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఓకే, ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు. లేతగానే ఉంది ఇది. ఈ వాతావరణాలు సరిగ్గా ఉండట్లేదు కదా. విత్తనాలు పెట్టినా కూడా వేస్ట్ అయిపోతున్నాయండి. అందుకని కట్ చేస్తున్నాను. ఇంకోసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా లేత కూర. తోటకూర అండి. ఓకే, బచ్చల కూరను చుక్క కూర కూడా కోసేద్దాం. బచ్చల కూర మొత్తం అంతా కింద మట్టి శుభ్రంగా కడుక్కోవాలి. అది బచ్చలే, ఎర్ర బచ్చలు తేగ బచ్చలు. ఇవి కూడా తీగలు వచ్చినాయండి. ఇవి మనం కట్ చేయటం, కొన్ని లేనివి వదిలేసినవి తీగలు వచ్చినాయి. ఇది యాక్చువల్లీ బుష్.
చుక్కకూర ఇంకా అక్కడ మడిలో ఉంది. ఓకే అసలు ఇది పూత రానివ్వకుండా కట్ చేసేస్తాం మనం, అసలు ముద్రనివ్వకుండా. ఓకే పచ్చిమిరపకాయలు ఇక్కడ కూడా చాలా కాయలు ఉన్నాయండి. ఇవి చాలా స్పేస్ కూడా ఆక్యుపై చేస్తున్నాయి. ఇక్కడ బ్లాక్ బెర్రీ ఎక్కడ వేసాను, ఎక్కడ వేసాం. ఇదిగోండి బ్లాక్ బెర్రీ బుష్. ఇది ఉందా, చిగుర్లు అవి వచ్చినాయండి వేసినప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. కాకపోతే ఇది బ్లాక్ బెర్రీ బుష్ అండి, చిన్నదే వేసాం, కొంచెం చిగుర్లు అవి వచ్చి పెద్దది అయింది. ఇది రీసెంట్గా వేసింది, చూడాలి కాయలు ఎలా కాస్తాయో ఏంటో. ఓకే బట్ స్పేస్ లేదు కదా, అన్నీ అందులోనే. సో ఈ పాదులు అవి మూసేస్తున్నాయి. చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు. పండుమిరపకాయలు అయితే మాత్రం మేము భలే యూజ్ చేసుకుంటున్నాం. తొక్కు చేసుకుని ఇన్స్టెంట్గా పచ్చళ్ళు అవి మీకు దాని రెసిపీ కూడా చేశాను, దాని కంటిన్యూషన్ వీడియో చేయాలి. ఆ తొక్కుతో ఏమేమి పచ్చళ్ళు చేసుకోవచ్చు అంటే నిల్వ పచ్చళ్ళు ఏం చేసుకోవచ్చో, లేకపోతే రోజు మనకి మార్నింగ్ హడావిడిలో చట్నీస్ అవి కావాలి కదా, అవి కూడా మనం ఇంకా నూనెలో వేపే పని లేకుండా ఇన్స్టెంట్ చట్నీస్ కూడా చేసుకోవచ్చండి. ఈ తొక్కులు పచ్చిమిరపకాయ తొక్కు, పండుమిరపకాయ తొక్కు చేసుకుని అటు పెట్టుకుంటే. పండుమిరపకాయ చూపించాను, పచ్చిమిరపకాయ కూడా ఒక రీల్లో ఎప్పుడన్నా నేను ఇంట్లో చేసుకున్నప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. ఓకే సరిపోతాయి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కొయ్యటానికి నాకు ఇంకో బద్ధకం వస్తుంది. ఈ ముందు మెయిన్ థింగ్ ఏంటంటే ఆకులు కొమ్మలు ఇరిగిపోతే నాకు కొయ్యటం రావట్లేదు అనిపిస్తుంది. లక్ష్మి కొంచెం బాగా కాస్తుంది, ఇవాళ రాలేదు. ఓకే సరిపోతాయి ఈ వారానికి. ఇక్కడ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన రామాఫలమును ఈత చెట్టు ఖర్జూరం చెట్టు ఐడియా లేదండి. ఇవి బయట వేయించబోతున్నాను. రెండు ఇదిగో బకెట్లో వేసాం, ఎప్పుడో సీడ్ వేసాను. ఇది మాత్రం మొక్కే. ఓకే సో ఇది బయట వేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే పూత కూడా వచ్చినాయి. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా బాగానే వచ్చినాయి. ఇవాళ ఏమేమి కోసం అంటే ముందు ములక్కాయలు బాగా వచ్చినాయి, బొబ్బాస్కాయలు, ఆకుకూరలు, తోటకూర, ఎర్ర గోంగూర, చుక్కకూర, బచ్చల కూర, కాకరకాయలు, ఆగాకరకాయలు, స్టార్ ఫ్రూట్స్, స్నేక్ గార్డ్స్, పొట్లకాయలు, మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పూలు. ఇది పూణే కీరా అండి, నాటు వెరైటీ. తర్వాత ఇవి పీనట్ బటర్, ఇంకా ఇవి గుత్తి బీరకాయలు. ఓకే ఇవాళ బాగా వచ్చినాయి. యాక్చువల్లీ వెదర్ ఇలా ఉండటం వల్ల
ఈ పాటికి ఇంకా కొంచెం బెటర్గానే రావాలి, ఇంకా చాలా వెరైటీస్ స్టార్ట్ అవ్వాలి. బట్ వర్షాలు ఆ మరుసటి రోజు చూసారు కదా ఎలా ఉంది, ఎండ, విపరీతమైన ఎండ ఉండటం వల్ల విత్తనాలు అవి పెట్టినవి తర్వాత పెట్టిన సీడ్లింగ్స్ కూడా అంత గ్రోత్ లేవన్నమాట. సో వెదర్ ఎఫెక్ట్ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ టైంకి మనకి చాలా బాగా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. కొంచెం చలి స్టార్ట్ అయిందంటే ఇంకా మ్యాక్సిమం ఎక్కువ వెరైటీస్ ఉన్నాయండి. బట్ ఇంకా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ రాలేదన్నమాట. ఈ వారం వస్తుంది అలా అని అనుకున్నాము లాస్ట్ వీకెండ్, ఈ వీక్. బట్ లేదు, టెంపరేచర్స్ ఫ్లక్చుయేషన్స్ వెదర్ వల్ల. ఓకే, సో మేబీ ఫ్యూచర్ వీక్స్లో మంచి వెరైటీస్ హార్వెస్ట్ చేద్దాం. ఓకే, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.